ఫిరాయింపు ఎమ్మెల్యేలకు రేవంత్ సర్కార్ హ్యాండ్. 10 మంది ఎమ్మెల్యేల అంశంలో సుప్రీంకోర్టులో తీర్పు రిజర్వ్. ఏ క్షణమైనా తీర్పు వెల్లడించే అవకాశం. 10 స్థానాలకు ఉప ఎన్నికలు తప్పవని తెలుసుకున్న కాంగ్రెస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలను సైడ్ చేసేందుకు ప్లాన్. 10 స్థానాల్లో ఉప ఎన్నికలపై సర్వే. భద్రాచలం తప్ప ఎక్కడా కాంగ్రెస్ గెలవదని తేల్చేసిన సర్వే. కొత్త వారికి టికెట్ ఇచ్చే ఆలోచనలో రేవంత్ సర్కార్. ఫిరాయింపు ఎమ్మెల్యేలను మళ్లీ పార్టీలోకి రానివ్వమని తేల్చేసిన కేటీఆర్. రెంటికి చెడ్డ రేవడిలా మారిన 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి. 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇంటికేనా? నిండా ముంచిన కాంగ్రెస్ ను కడిగి పారేస్తారా? ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ విలువ తెలిసొచ్చేనా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 10 మంది ఎమ్మెల్యేలను వెంటనే తమ పార్టీలోకి చేర్చుకుంది. ఆ తర్వాత వచ్చే చిక్కులను గుర్తించలేకపోయింది. ఇక బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించడంతో కాంగ్రెస్ లో గుబులు మొదలైంది. అక్కడి నుంచి ఫిరాయింపుల అంశం సుప్రీంకోర్టుకు చేరింది. పలుమార్లు విచారించిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. దీంతో అలర్ట్ అయిన ఎమ్మెల్యేలు సొంత గూటి వైపు అడుగులు వేశారు. కానీ కేసీఆర్ నుంచి మాత్రం ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. బీఆర్ఎస్ నుంచి దానం నాగేంద్ర, అరకపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, కాళే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, సంజయ్ కుమార్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో ప్రస్తుతం ఉన్నారు. వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ కి వెళ్లిన ఈ 10 మంది ఎమ్మెల్యేలు తాము కోరుకున్న పనులు ఏమైనా చేసుకున్నారా అంటే అది లేదు. వాళ్లకు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. పార్టీ మారితే ఆర్థికంగా ఆదుకుంటారు, కాంట్రాక్టులు చేసుకోవచ్చు, రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చని, ల్యాండ్ సెటిల్మెంట్లు జరుపుకోవచ్చని, పెండింగ్ బిల్స్ క్లియర్ చేసుకోవచ్చని, ఇలా రకరకాల ఐడియాలతో ఈ 10 మంది ఎమ్మెల్యేలు చేరినట్లు సమాచారం. అంటే వీళ్ళకి పార్టీ కంటే కూడా తమ పర్సనల్ పనులే ముఖ్యమని దీన్ని చూస్తే అర్థమవుతుంది. ఈ 10 మంది వాళ్ళని ఏ రకంగానూ ఆదుకోలేదు కాంగ్రెస్. మరోవైపు ఏడాదిలోనే రేవంత్ సర్కార్ పని అయిపోయిందనే భావన తెలంగాణ ప్రజల్లో వచ్చేసింది. కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రాదనే విషయం కూడా తేటా తెల్లమైపోయింది. ఇక కాంగ్రెస్ నాయకులే 4 ఏళ్లలో చకచక సర్దుకోవాలనే తొందరలో ఉన్నారు. దీంతో తమ పొలిటికల్ ఫ్యూచర్ ఖరాబ్ అయిపోతుందని భయంలో పడ్డారు ఈ పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు. కొంతమంది అయితే ముందు జాగ్రత్తగా కేసీఆర్ కు వ్యతిరేకంగా ఎటువంటి కామెంట్స్ చేయకుండా జాగ్రత్త పడ్డారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇప్పటికీ తన కార్యాలయంలో కేసీఆర్ ఫోటో తీయలేదు. ఇక గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పోస్టర్ లో తన ఫోటో వేసుకుంటే ఒప్పుకోనని ఏకంగా పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఇంకా తాను ఎప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని చెప్పుకుంటున్నారు ఆయన. ఇక అరకపూడి గాంధీ ఎప్పటికీ కాంగ్రెస్ కండువా వేసుకోకుండా జాగ్రత్త పడ్డారు. ఇంకా వీరిలో పోచారంకు కాంగ్రెస్ పార్టీలో అయితే కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదు. ఇక కడియం శ్రీహరికి అయితే ఏకంగా డిప్యూటీ సీఎం పదవి ఇచ్చింది బీఆర్ఎస్. కానీ వీళ్ళు ఏం చేశారు? కాంగ్రెస్ మాయమాటలు నమ్మి బొక్కా బోర్లా పడ్డారు. వీళ్ళను కాంగ్రెస్ లో పట్టించుకున్న వాళ్ళు లేరు. దీనికి తోడు ఈ 10 మందికి వేటు భయం పట్టుకుంది. సుప్రీంకోర్టు ఏ క్షణమైన తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. అదే జరిగితే ఉప ఎన్నికలు తప్పవు. ఇదే క్రమంలో ఒక సర్వే బయటకు వచ్చింది. 10 స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తే గెలుపు ఎవరిదనే సర్వే చేశారు కొంతమంది సర్వే సంస్థలు. దీంతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ భద్రాచలం స్థానంలో తప్ప ఎక్కడా గెలవదని తేలిపోయింది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి సర్కారు పెద్దగా ఈ 10 మంది ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదు. అటు బీఆర్ఎస్ సైతం వీరిని దగ్గరికి రానిచ్చే పరిస్థితి లేదు. దీంతో ఏం చెయ్యాలో తెలియక ఈ 10 మంది ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు. మొత్తంగా చూసుకుంటే రేవంత్ సర్కారును నమ్ముకుంటే నట్టేట్లో మునుడే అన్నది ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో రుజువైంది మరోసారి. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు రేవంత్ సర్కార్ హ్యాండ్. 10 మంది ఎమ్మెల్యేల అంశంలో సుప్రీంకోర్టులో తీర్పు రిజర్వ్. ఏ క్షణమైనా తీర్పు వెల్లడించే అవకాశం.